ఓం నమో వెంకటేశాయ. ఒక అద్భుత లీలని ఇప్పుడు విందాం. శ్రీనివాసుడు నిర్దయుడా, ఎంత నిర్దయుడివి! నీ దర్శనం కోరి వస్తున్న నా కుటుంబాన్ని ఇలా అర్ధరాత్రి వేళ ఈ కొండల మధ్య ఘాట్ రోడ్లో దాక్షిణ్యంగా వదిలేస్తావా? ఛీ! నా జీవితంలో మళ్ళీ ఎన్నడూ నీ దర్శనం చేసుకోవాలని కోరుకోను. చాలు, ఈ అనుభవం చాలు అని తిరుమల వెంకటేశ్వరుని కసితీరా తిట్టుకున్న ఆ పెద్ద మనిషి ఒక అరగంట తర్వాత ఎదురైన అనుభవంతో చలించిపోయాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. గోవిందనామస్మరణ ఒకటే తన జీవితానికి పరమావధి అంటూ పదే పదే లెంపలు వేసుకున్నాడు. ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఎవరో తెలుసుకుందాం. నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నంతకాలం నేను అంటే పీవీఆర్కే ప్రసాద్ గారు 1978 నుంచి 82 దాకా ఆయన అక్కడ ఉద్యోగం చేశారు. శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని సేవల విషయంలోనూ, యాత్రికులకి సదుపాయాల విషయంలోనూ, సేవల పెరుగుదల విషయంలోనూ ఇంకా ఏమైనా చేయగలమా అని తాపత్రయపడుతూ ఉండేవాడిని. ఆ కారణంగానే వీలైనన్ని ఎక్కువసార్లు సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ దాకా అన్ని సేవలకు హాజరవ్వాలని ప్రయత్నం చేస్తుండేవాడిని. ముఖ్యంగా శుక్రవార అభిషేకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను హాజరవుతూ ఉండేవాడిని. అయితే ఈ సేవ తెల్లవారుజామున 4:30 గంటలకే సేవలో పాల్గొనే భక్తులతో ఊరేగింపుగా ఆరంభమవుతుంది. అందుకని ప్రతి గురువారం మధ్యాహ్నమే తిరుపతిలో బయలుదేరి దారిలో ఆకస్మిక తనిఖీలు చేసుకుంటూ 4 గంటలకల్లా కొండకి చేరుకోవడం, అక్కడ మళ్ళీ అధికారులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించటం చేసేవాడిని. అలా చివరికి ఆలయం చేరుకొని రాత్రి 9:30 గంటల దాకా ఉండి పూలంగి సేవ దర్శనం చేసుకున్నాక గెస్ట్ హౌస్కి చేరుకోవడం, తెల్లవారుజామున 4:30కి అభిషేక సేవకి వెళ్ళడం రివాజ్ అయిపోయింది. 1980లో ఒక గురువారం నాడు మాత్రమే నా కార్యక్రమం అంతా తారుమారైపోయింది. తిరుపతిలోని ఆఫీస్ పని ఒత్తిడి కారణంగా రాత్రి 8 గంటలైనా నేను తిరుమలకు బయలుదేరడం కుదరలేదు. ఇంటి దగ్గరే భోజనం చేసి 9:30 కల్లా బయలుదేరదామనుకున్నాను. ఆ టైం కూడా